ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తొస్సిపూడి సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు బడాల వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తన పాలనలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఖండాంతరాలకు వ్యాప్తి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వేణు, పడాల అభిరామ్ రెడ్డి, సత్తి అమ్మిరెడ్డి, ఆంధ్ర అప్పారావు, కర్రి శ్రీను, కొవ్వూరు గోవింద్ రెడ్డి, ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి, తేతలి వెంకటరెడ్డి, కొవ్వూరి గౌతమ్ రెడ్డి, కర్రి శివ, ఎన్డీఏ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పడాల వెంకటరామారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షుడండి. మరి ఈవేళ ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఉందో ఆ వర్ధంతి వేడుకలు ఈవేళ ఇక్కడ తొస్సిపూడి గ్రామంలో చేయడం జరిగింది. మరి ఏదైతే రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తందాయి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ఒక కొత్త పార్టీ పెట్టి 9 నెలల్లో ఆ పార్టీని అధికారంలో తీసుకురావటం, అంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఏదైతే రాజకీయాలు ఉందో ఆ రాజకీయాల్ని సామాన్య ప్రజల దాకా తీసుకెళ్ళటం, అలాగే మండల వ్యవస్థ తీసుకొచ్చి మరి అత్యంత అందుబాటులోకి ప్రజలకి వ్యవస్థను తీసుకురావటం, అనేక రాజకీయ సంస్కరణలు చేసిన రామారావు గారు. అలాగే ఒక రాముడు దేవుడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఎవరికన్నా సరే రామారావు గారే గుర్తొస్తారు. అంత గొప్ప నటుడు ఆయన, అంత విలక్షణమైన నటుడు. అటువంటి నాయకుడికి ఈవేళ నివాళులు అర్పించి ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో అందులో అందరూ కూడా అత్యంత నిబద్ధతతోటి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.